8 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఏం మూవీస్ చూడాలని సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నాకు నచ్చినవి చెప్తాను, మిస్ అవ్వద్దు. ఈ లిస్ట్లో యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి, సర్వైవల్ థ్రిల్లర్స్ ఉన్నాయి, సూపర్ న్యాచురల్, సైకలాజికల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్, ఇలా డిఫరెంట్ జానర్స్లోని మూవీస్ అండ్ సిరీస్ ఉన్నాయి. స్టార్ట్ చేస్తే వదలరు అనేలా ఉంటాయి అన్నీ కూడా. సో ఇలాంటి సజెషన్స్ ఇంకా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లిస్ట్లోకి వెళ్తే నెంబర్ 8 ఫాలోయింగ్. ఈ సౌత్ కొరియన్ థ్రిల్లర్ టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తన క్లయింట్స్ని స్టాక్ చేస్తూ వాళ్ళ ఇంట్లో లేని టైంలో వెళ్ళి ఇల్లంతా చూస్తాడు. ఇలాగే ఒకసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటికి వెళ్ళాక సరదా తీరిపోవడంతో అసలు కథ మొదలైద్ది. స్టార్టింగ్ ఫ్లో బాగుంటుంది కొత్తగా అనిపించడం వల్ల, బట్ కొంత టైం వెళ్ళాక ఒక 30 minutes అలా డిప్ ఉంటుంది. కానీ ఆ నెక్స్ట్ నుంచి గ్రాఫ్ లేస్తుంది. ఆ ట్విస్ట్, క్యారెక్టర్ రివీలేషన్ తోటి నెక్స్ట్ ఒకటెమ్మట ఒకటి అన్ఫోల్డ్ అవుతూ ఉండడంతో ఎంగేజ్ అవుతాం. మెయిన్ లీడ్స్ అంతా ఉంటే గ్రే క్యారెక్టర్స్ ఆర్ బ్యాడే ఉంటాయి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ది అప్రెంటిస్. డొనాల్డ్ ట్రంప్ బయోగ్రఫికల్ డ్రామా ఇది. చిన్నప్పటి నుంచి కాకుండా బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే 1970s నుంచి, అక్కడ నుంచి 1990s బిగినింగ్ వరకు ఉంటుంది స్టోరీ. మెయిన్గా రాయ్ అనే లాయర్ తన లైఫ్ టర్న్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేశాడు, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్ ఎలా అయ్యిందనే దాన్ని చూపించడంతో పాటు ఫస్ట్ వైఫ్ అయిన ఇవానా తోటి బాండింగ్ ఎలా ఉండేదనే విషయాలు కవర్ చేశారు. ఈ మధ్యలో జరిగిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీద లైట్గా ఫోకస్ ఉంటుంది. బిజినెస్ డీల్స్లో వాడిన స్ట్రాటజీస్, బ్యాక్గ్రౌండ్లో ఏమైంది, పవర్ డైనమిక్స్, ఈగో లాంటి పాయింట్స్ టచ్ అవుతాయి. ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయడంతో పాటు యాక్ట్రస్ పర్ఫార్మెన్సెస్ బాగా హైలైట్ అవుతుంది. ట్రంప్గా యాక్ట్ చేసిన సెబాస్టియన్ ఫుల్గా డొనాల్డ్ ట్రంప్ ఇమిటేట్ చేశాడు. ఎక్కువ ఫిక్షన్ లేకుండా ఉన్న ప్రూఫ్స్ అండ్ రిసోర్సెస్ బట్టి తీశారు. బట్ కొన్ని సీన్స్ డీఫేమ్ చేయడానికే పెట్టారని లాయర్ చేత ట్రంప్ లెటర్స్ కూడా పంపారు. ఆపుతారా లేక లీగల్ యాక్షన్ తీసుకోవాలని. అయినా కానీ రిలీజ్ అయిందిలేండి. అక్కడక్కడ అడల్ట్ సీన్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడొద్దు, సింగిల్గానే చూడండి. లైన్స్ గేట్ ప్లేలో మూవీ స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్. స్టార్టింగ్ కొంచెం ఏంటిది అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్లో, బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఎంటర్టైనింగ్గా సాగింది విత్ వన్ బిగ్గెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇన్ క్లైమాక్స్తో. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే థింగ్స్, యాక్టర్స్ సైడ్ నుంచి, ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి, ఫ్యామిలీ సైడ్ నుంచి, ఫ్రెండ్షిప్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తారు. ఒక ఎంటర్టైన్మెంట్ రైడ్లా ఉంటుంది ఈ సిరీస్. చూస్తున్నంతసేపు ఒక స్మైల్ ఉంటుంది. లవ్ స్టోరీతో, ఫ్యామిలీ బాండింగ్, ఫ్రెండ్షిప్తో ఇలా ఉంటుంది. ఇక్కడ ఫన్ అంతా కూడా మెటా జోక్స్ మీద ఉంటుంది అనమాట. బాలీవుడ్ ఇండస్ట్రీ మీద వాళ్ళే వేసుకోవడం, గాసిప్స్ నుంచి రియల్ లైఫ్ జోక్స్ వరకు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటేనే చూపిస్తారు. తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే తెలుగులో కొంచెం ఉంది, కొంచెం చూసుకోండి. నెంబర్ 5 ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్. ముందే చెప్తున్నా, ఇది వచ్చేసి స్టిల్ అండ్ అన్సాల్వ్డ్ కేస్. మెమరీస్ ఆఫ్ మర్డర్, జోడియా కిల్లర్ స్టోరీస్ తెలుసు కదా, అలాంటి ఒక అన్సాల్వ్డ్ కేసు ఇది. ఇటలీలో 1960s, 70s టైంలో ఒక సైకో కిల్లర్ యంగ్ కపుల్స్ తుప్పల్లో కార్లో ఉన్నప్పుడు షూట్ చేసి చంపేసి కత్తితో పొడిచి చంపేస్తాడు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, అన్నిటికీ సమాధానాలు వస్తాయి కానీ ఎవరు అనేదానికి తప్ప. అదే ఇక్కడ మిస్టరీ అండ్ ఇందులో దాగి ఉన్న పజిల్. ఎవరు చేశారు అనేది ఫిక్స్ చేసి చెప్పలేం. మరి ఇందులో ఏముంటుంది అంటే ఇన్వెస్టిగేషన్, కాప్స్ ఎక్స్ప్లోర్ చేయటం అండ్ పర్స్పెక్టివ్స్. ఆ రియల్ క్రైమ్ ఈవెంట్స్, టైం పీరియడ్, పర్సన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అన్నిటినీ ఆధారంగా జరిగిన థింగ్స్ చేసిన ఇన్వెస్టిగేషన్, సస్పెక్ట్స్ ఎవరోని ఇంట్రాగేట్ చేయటం, అరెస్ట్ చేయటం, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు చెప్పడం, అది క్రైమ్కి ఎలా అయ్యి ఉండొచ్చు అని అథారిటీస్ ఎక్స్ప్లోర్ చేయటమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సేమ్ ఈవెంట్ మల్టిపుల్ వర్షన్స్లో చెప్పడం అనేది హైలైట్ థింగ్ ఇందులో. చూశాక నాకు కూడా ఎవరు చేసి ఉండొచ్చు అనే ఒక పజిల్ లాంటిది క్రియేట్ అయిందనమాట. బికాస్ అందరూ అంతేలాగా ఉంటారు. ఇన్స్టింక్ట్స్ మీద బేస్ చేసుకొని జరిగే స్టోరీ టెల్లింగ్ ఇది. ఒక రిలేషన్షిప్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని ప్రాణాలని బలికొంది అనేది చూస్తారు. ఆ టైంలో ఒక ఫ్యామిలీలో రిలేషన్షిప్ డైనమిక్స్ చోటు చేసుకోవడంతో జరిగే క్రైమ్ యొక్క మిస్టరీ పజిల్లా ఉంటుంది ఇది. ఫ్లాష్ బ్యాక్స్ వస్తూనే ఉంటాయి. రియల్గా జరిగినట్టే తీశారు ఈ రియల్ స్టోరీని. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, మిస్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, వాచ్ ఇండివిజువల్లీ. నెంబర్ 4 ది ఎలిక్సర్. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ జాంబీ మూవీ ఇది. రేటింగ్ అంత తక్కువ ఉందేంటి, క్రిటికల్గా చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి కదా అని అనుకోవద్దు. చూశాక ఎలా ఉందో మీరే చెప్పండి. బికాస్ పాపులర్ వెబ్సైట్స్లో ఆ రేటింగ్స్ చూసి నేనే షాక్ అయ్యా. సినిమా రియల్లీ ఇంప్రెస్ చేసింది నన్ను. చాలా ఎఫెక్టివ్గా అనిపించింది నాకైతే ఈ జాంబీ మూవీ. హెర్బల్ మెడిసిన్ బిజినెస్ రన్ చేసే ఒక ఫ్యామిలీలోనే ఒక పెద్ద మనిషి ఒక కెమికల్ యూజ్ చేస్తాడు. ముందు బాగానే ఉంటుంది, బట్ తర్వాత దాని ట్రూ కలర్ చూపించిద్ది అనమాట. జాంబీ అవుట్ బ్రేక్ జరిగిద్ది ఆ సిటీ అంతా.
అందులో మన మెయిన్ పర్సన్స్ యొక్క సర్వైవల్ బ్యాటిలే ఇది ఎలిక్సర్. వాడు ఎప్పుడైతే జాంబీ అవుతాడో అక్కడి నుంచి ఉంటుంది మూవీ. చక్క పరిగెత్తిద్ది. జాంబీస్ వీక్నెస్ ఏంటిది, ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా పారిపోవాలి, ఎలా తప్పించుకోవాలని ప్లాన్స్ వేయటం, సర్వైవల్ ఫైట్ చేయటంతో ఉంటుంది అంతా కూడా. కొన్ని సీన్స్ అయితే చాలా స్టన్నింగ్గా అనిపించాయి. ఎగ్జిక్యూషన్ సాలిడ్ అని చెప్పచ్చు. మెయిన్ పర్సన్స్కి ఏమైద్ది, చివరికి ఏమైద్ది అనే టెన్షన్ సినిమా అంతా ఉంటుంది. మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. డెఫినెట్లీ అండర్ రేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ జాంబీ థ్రిల్లర్ని మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ ఒక 20 to 30 minutes పేషెన్స్ కావాలి, బికాస్ అవుట్ బ్రేక్కి టైం తీసుకుంటారు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కోసం కూడా. బట్ ఇక నెక్స్ట్ మాత్రం అస్సలు ఆగదు బండి. నెంబర్ 3, వాష్ లెవెల్ 2. ఈ సినిమా ఏంటి అంత త్వరగా అయిపోయిందని అనిపించింది నాకైతే. ఇంకా కావాలి అనే ఫీలింగ్ కలిగింది. బికాస్ బ్యాక్డ్రాప్ అలాంటిది. మరి ఇలాంటి బ్యాక్డ్రాప్స్ ఎప్పుడు ఎగ్జైటింగ్గానే ఉంటాయి, ఎగ్జైటింగ్గా తీస్తే. బేసిక్ లైన్ ఏంటంటే, ఉన్నట్టుండి స్కూల్లో లంచ్ తినగానే స్కూల్ గర్ల్స్ అంతా ఎవరో చెప్తే చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏంటి, ఏమైందని చూస్తారు. అసలు ఆ వ్యక్తి స్కూల్ పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నాడు అనేది మెయిన్ పాయింట్. ఇది వాష్కి సీక్వెల్. మరి అది చూస్తేనే చూడాలా అంటే అలా ఏం కాదు, డైరెక్ట్గా చూసేయచ్చు, మీకు అర్థమైపోద్ది ఏంటనే విషయం. స్టార్టింగ్ నుంచే ఆ ప్లాట్ లైన్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యారెక్టర్స్ అండ్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో తల తిప్పనివ్వదు అసలు. అలాగే కొన్నిసార్లు ఎమోషనల్గా కాదు, ప్రాక్టికల్గా సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి అని ఒక మంచి పాయింట్ ఈ సినిమా చెప్తుంది పేరెంట్స్ సైడ్ నుంచి. ఎందుకంటే కొంతమంది పిల్లలు చనిపోవడానికి, వాళ్ళ ప్రాణాలు పోవడానికి వాళ్ళకి వాళ్ళే కారణాలు అన్నమాట. డోంట్ మిస్ ఇట్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 2, నీరో ది అసాసిన్. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ సిరీస్ ఇది. ఒక రూత్లెస్ అండ్ డెడ్లియెస్ట్ అసాసిన్ అనే నీరో తన కూతుర్ని డెవిల్స్ అండ్ ఎనిమీస్ నుంచి కాపాడుకోవటం అనేదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఆ జర్నీ, సర్వైవల్, యాక్షన్, అడ్వెంచరస్ రైడ్, ఎనిమీస్ ఎవరో, డెవిల్ ఎవరో, సైతాన్కి నీరో కూతురికి సంబంధం ఏంటి, అసలు నీరో ఎలాంటి వాడు, దారి మధ్యలో ఎదురైన చిక్కులు, ప్రమాదాలు, ఆపదలు, ఇలా ఫుల్ ఆన్ ఎంగేజింగ్గా ఉంటుంది సిరీస్. మొన్న ఒక రోజు ఏం చూడాలా అని నైట్ చూస్తుంటే ఇది కనిపించింది. ట్రైలర్ ఏదో బాగుందే, ఒక ఎపిసోడ్ చూద్దామని స్టార్ట్ చేశా, అంతే ఇక వదలలేదు, బింజ్ వాచ్ చేసా. ఆ వరల్డ్ బిల్డింగే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక ఆ స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లడంతో వదలలేదు నేను. చివరిలో మంచి క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు కూడా. తెలుగులో ఉంది నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 1, ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో. 2024లో వచ్చింది మూవీ, బట్ మనకు స్ట్రీమింగ్ వచ్చేసి ఈ ఇయర్లో ఒక 2 months బ్యాక్ వచ్చింది. చూద్దామని అలాగే వాచ్ లిస్ట్లో పడి ఉంది. ఇక ఈసారి షో వేయాల్సిందే అని చూశాను. ఏమన్నా మూవీ అసలు. నువ్వు కన్న కల, లైఫ్ అలా ఉంటదేమో అనుకున్నది కాస్త అంతలోనే మారిపోతే, నిన్ను ఎవరన్నా నమ్మక ద్రోహం చేస్తే నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేసావా? నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా? నువ్వు మాట్లాడే మాటలు, చేసే యాక్షన్స్ అవతల వాళ్ళపై, వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ప్రభావితం చేస్తాయో నీకు తెలుసా? నీకెప్పుడన్నా కొన్ని జ్ఞాపకాల నుంచి వేరవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చిందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఈ సినిమా సోల్ టచింగ్ ఎలా ఉంటుంది అంటే గట్టి కొట్టిద్ది. ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సూపర్ కిక్ ఇచ్చింది. ఇది వచ్చేసి 1944లో వచ్చిన ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో అనే నవెల్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఆ నవెల్ని అడాప్ట్ చేసుకొని చాలా లాంగ్వేజెస్లో చాలా మంది తీశారు. మొత్తం 23 ఫిలిం అడాప్టేషన్స్ అండ్ 27 సిరీస్ అడాప్టేషన్స్. అందులో ఒకటే 2024లో ఇప్పుడు నేను చెప్పే ఈ మూవీ. మన ఇండియాలో కూడా ఆ నవెల్ని అడాప్ట్ చేసుకొని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో చేశారు. తెలుగులో ఇది చిరంజీవి గారి వేట మూవీ. అన్నిటిల్లో కూడా బేసిక్ ప్రెమైజ్ సేమ్ ఉంటుంది. చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళడం, ఎస్కేప్, రివెంజ్. ఇక మిగతావన్నీ మారుతూ ఉంటాయి. ప్లాన్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ. మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు మన వేట మూవీ చూస్తే ఇది చూడక్కర్లేదా అనుకోవచ్చేమో. అలా కాదు అసలుకి. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దని చెప్తాను నేను. ఇది నవల్ని ఆధారంగా బేస్ చేసుకొని తీసింది. క్యారెక్టర్ నేమ్స్, డైలాగ్స్, ఈవెంట్స్, టైం పీరియడ్, బ్యాక్ డ్రాప్ అన్నీ నవల్ నుంచి. అసలు మన హీరో అయిన ఎడ్మాండ్ యొక్క రివెంజ్ డ్రామా ఉంటుంది పీక్ అని చెప్పచ్చు. సర్వైవల్ అండ్ ఎస్కేప్తో ఫస్ట్ హాఫ్తో గ్రిప్పింగ్గా ఉంటే, సెకండ్ హాఫ్ తెలివిగా ఆలోచించే క్యారెక్టర్ నుంచి హార్ట్ టచింగ్ వరకు ఉంటుంది. వాడి క్యారెక్టరైజేషనే మెయిన్ అసలు. అంతమంది అన్నిసార్లు ఎందుకు ఆ నవల్ని అడాప్ట్ చేసుకొని తీశారో ఈ సినిమా చూశాక తెలిసింది నాకు. బికాస్ ఎక్సలెంట్ రేటింగ్ ఉంది కాబట్టి నవల్లో. ఎడ్మాండ్ అనే క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినా, మాట్లాడినా, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా పిచ్చెక్కేసిద్ది అనమాట. ఇట్స్ లైక్ సోల్ హీల్ అవుతుందంటామే అలా ఉంటుంది. లవ్ స్టోరీ విషయంలో కానీ, రివెంజ్ కోసం తెలివిగా వేసే ప్లాన్స్ కానీ, కన్వర్జేషన్స్ కానీ తోపుంటాయి. వాడికంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే చంపడం కాదు, గుండె బద్దలు కొట్టాలి. అంటే హార్ట్ని షూట్ చేయటం కాదు, జీవితకాలం పాటు
గుండె విరిగేలాంటి ఒక హార్ట్ బ్రేక్ని ఇవ్వాలి వాళ్ళకి అనేదే వాడి రివెంజ్ పాయింట్. అసలు హీరో మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి కొన్ని చోట్ల. పీకీ బ్లైండర్స్లో థామస్ షెల్బీ సీన్ ఉంటుంది కదా. Happy or sad? Sad. Okay. But I warn you, I'll break your heart. Already broken. అదే గుర్తొచ్చింది. ఆ టైప్లో ఉంటుంది కాన్వోయ్ అండ్ డ్రామా. సూపర్ హై ఇచ్చింది. ఎక్సలెంట్ వేలో రైట్ కార్డ్స్లో టచ్ అయింది ఎమోషనల్ వైస్. డైలాగ్స్ గుర్తుండిపోతాయి, ఆ రేంజ్లో ఉంటాయి ఒక్కటి. నేను కూడా ఆల్రెడీ తెలుగు మూవీ చూసా కదా అని లేట్ చేశా, బట్ ఇది చూశాక అనవసరంగా ఎన్నాళ్ళు లేట్ చేశానని ఫీల్ అయ్యాను. బికాస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డ్రామా పీక్ ఉంటుంది. మీరు అలా మిస్ అవ్వకూడదు ముందే చెప్తున్నా. లైఫ్ గురించి, లైఫ్లో మెమరీస్ గురించి, సర్వైవల్ గురించి, లవ్ గురించి, రివెంజ్ గురించి చాలా విషయాలు చెప్పిద్ది విజువల్గా. అస్సలు మిస్ అవ్వద్దు ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్లో ఉంది. బట్ తెలుగు ఆడియో అయితే లేదు ఈ సినిమాకి. చూస్తాను అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన ఫ్రెంచ్లోనే చూడండి. ఇంగ్లీష్ అయితే వద్దని చెప్తాను, డబ్బింగ్ బాగాలేదు. హిందీ ఆడియో నాకు తెలియదు మరి. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరేమైనా చూసారా? చూసుంటే అందులో మీకు నచ్చినవేంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.